భవ్య అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది. వాళ్ళన్నయ్య కొడుకు చంటి, "అత్తా నీకేదో ఉత్తరం వచ్చింది" అంటూ కవర్ చేతిలో పెట్టాడు. ఎవరు రాశారబ్బా అనుకుంటూ కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ ఏదైనా ఉందేమోనని వెనక్కి తిప్పి చూసింది. ఎక్కడా ఫ్రమ్ అడ్రస్ లేదు. కవర్ టాప్‌లో మాత్రం పర్సనల్ అని ఉంది. ఇంత ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఆత్రంగా కవర్ చింపి లెటర్ తీసి చదవసాగింది. తన్ని సంబోధించిన విధానం, కింద సంతకంలో రాజేంద్ర అని పురుషుని పేరుండేటప్పటికి ఒక్కసారిగా భవ్య ఒళ్ళు జలధరించింది. తనకి ఇంత గొప్పగా ఉత్తరాలు రాసే బాయ్ ఫ్రెండ్స్ ఎవరున్నారని ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు. తనకు తెలిసినంతలో ఇంత క్లోజ్‌గా ఉత్తరాలు రాసే ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆఫీసులో కూడా తనని అందరూ సోదరభావంతో చూస్తారు తప్పించి, అంతకు మించి వేరే ఆలోచనకి తావివ్వరు. అయినా ఆశ్చర్యంగా ఉత్తరం చదవనారంభించింది. హలో భవ్య, ఎలా ఉన్నావు? నేను మీ ఫ్రెండ్‌ని. నా పేరు రాజేంద్ర. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యువర్ ఫ్రెండ్‌షిప్. నేను మీతో మాట్లాడాలి. మా ఆఫీస్‌కొస్తారా? మీ రాజేంద్ర అంటూ చిరునామా ఇచ్చాడు. ఉత్తరం చదివేసి ఎవరైనా జూస్తారేమోనని గబగబా మడిచి తన ర్యాక్‌లో దాచుకుంది. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఈ రాజేంద్ర ఎవరో తనకి గుర్తుకు రావట్లేదు. ఇంత గొప్పగా పూర్తి చిరునామాతో ఉత్తరం రాశారంటే నన్ను ఎరిగిన వ్యక్తే అయి ఉంటాడు. ఇంకా ఎవరూ ఉత్తరం విప్పి చూడలేదు గాబట్టి సరిపోయింది. నాన్న గాని, అన్నయ్య గాని జూస్తే నన్ను ఏకీలు కాకీలు విరిచేసి ఉండేవారు అనుకుని అలాగే ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. భవ్య కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. మంచి ముఖవర్చస్సు, చక్కటి పొడవాటి జడ, భానుప్రియ లాంటి అందమైన కళ్ళు, ముచ్చటైన నుదురుతో చూపరుల్ని ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీతో ఉంటుంది. ఆఫీస్‌లో అందరితో ఎంతో కలుపుకోలుగా ఉంటుంది. వీటన్నిటికి తోడు సమాజంలో ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటోంది. చిన్న చిన్న రచనలు, జోక్స్‌తో మొదలుపెట్టి భవ్య ఒక్కసారిగా కథా రచయిత్రిగా ఎదిగిపోయి, ఉత్తమ యువ కథా రచయిత్రిగా టైటిల్ కైవసం చేసుకుంది. రచయిత్రిగా తనకి చాలా మంచి పేరుంది సమాజంలో. మర్నాడు నిద్ర లేవగానే మళ్ళీ తనకి రాజేంద్ర రాసిన లెటర్ గుర్తుకు రాసాగింది. నన్ను ఇంతగా కలవరపెడుతున్న ఈ రాజేంద్ర ఎవరు? అన్నట్లు ఈరోజు రాజేంద్ర వాళ్ళ ఆఫీస్‌కి రమ్మన్నాడు కదా! జస్ట్ పరిచయం చేసుకోడానికి. రాజేంద్ర ఎవరో, ఎలా ఉంటాడో, ఎటువంటి వ్యక్తో తెలియని అతనితో పరిచయం చేసుకోవడానికి వెళ్ళటమా? మాంటమా? అని ఒకటే తర్జన భర్జన పడుతోంది మనసు. ఇక ఆఫీస్‌కి టైం అవ్వడంతో గబగబా తయారయ్యి ఆఫీస్‌కెళ్తున్నానని చెప్పి బయటపడింది. కానీ మనసు మనసులో లేదు. ఒకవేళ వెళితే ఎవరికంటన్నా పడితే ఏమన్నా ఉందా? అసలే తనకి సంబంధాలు చూస్తున్నారు. తన మనసుని తానే సమాధానపరుచుకొని నేరుగా తన ఆఫీస్‌కే వెళ్ళింది. అయినా తన మనసెందుకో రాజేంద్ర దగ్గరికి వెళ్ళటానికే పరుగులు తీస్తోంది. ఎలాగో తమాయించుకొని 5 ఆఫీస్ నుంచి బయటపడింది. మళ్ళీ 2 రోజులకి రాజేంద్ర నుంచి లెటరొచ్చింది. రాత్రి అందరూ పడుకున్నారని నిర్ధారించుకుని లెటర్ విప్పి చదవసాగింది. హలో డియర్ భవ్య! ఈసారి మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు కదూ! మీరు మొన్న మా ఆఫీస్‌కొస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురుజూశాను. గంట, 2 గంటలు, 3 గంటలు ఆఫీస్ ముందు నిలుచొని మీ రాక కోసం ఎదురుజూశాను. అన్నట్లు మీరు నాకు ఎలా తెలుసో చెప్పలేదు కదూ! మీరు కొద్దిగా ఊహించే ఉంటారనుకున్నాను. మీ రచనలు మ్యాగజైన్స్‌లో చూసి, మెచ్చి మిమ్మల్ని జీవిత భాగస్వామిని చేసుకోవాలని, మీ పరిచయ భాగ్యం కోసం ఇలా రమ్మన్నాను. కానీ సంప్రదాయానికి కట్టుబడో, సమాజానికి భయపడో రాలేకపోయాననుకుంటా. అలా మీకోసం ఎదురు చూసి, చూసి కాళ్ళు లాగేస్తూ కళ్ళు తిరుగుతుంటే, ఆఫీస్‌కి లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. నేను మిమ్మల్ని చీటింగ్ జేయడానికి మాత్రం ఇలా రాయట్లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ ఈజ్ లైఫ్, ఈజ్ లవ్. జన్మ జన్మలకి మీ జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటూ మీ రాజేంద్ర. లెటర్ పూర్తిగా చదివిన భవ్యకి రాజేంద్ర తన మీద చూపించే ప్రేమకి కళ్ళ వెంట నీళ్లు తిరిగి అతన్ని కలవనందుకు ఏడ్చేసింది. తనకేం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఆ మధ్య ఎప్పుడో అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి భవ్యకి. అమ్మా భవ్య, ఎప్పుడూ మనం కోరుకునే వ్యక్తి కంటే, మనల్ని కోరుకునే వ్యక్తి సాన్నిహిత్యంలోనే మన ఆడవాళ్ల జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది తల్లీ అంటూ చెప్తూ ఉండేది. అందుకే గట్టిగా ఒక నిర్ణయానికొచ్చేసి ఎలాగైనా రాజేంద్రని తన జీవిత భాగస్వామి చేసుకోవాలనుకుంది. కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది భవ్య. రాజేంద్ర నుంచి ఇలా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కానీ సంప్రదాయానికి కట్టుబడి ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలై తనలో తానే కుమిలిపోసాగింది. ఒకరోజు భవ్య తండ్రి, "అమ్మా భవ్య, నీకొక సంబంధం చూశాను. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. నిన్ను చూడ్డానికి రేపు బావుందట, వస్తావన్నారు. కానీ వాళ్ళు పెళ్లి చూపులు బందర్‌లో ఏర్పాటు చేయమన్నారు. వాళ్ళ నానమ్మ ఒకావిడ అక్కడుందట. ఆవిడ కూడా చూస్తుందట. ఆవిడ రైలు, బస్సు ప్రయాణాలు చేయకూడదట. అందుకని బందర్‌లో ఎవరైనా చుట్టాలుంటే అక్కడే ఏర్పాటు చేయమన్నారు. సరేలే, మీ శశికళ అత్తయ్య ఉంది కదా అని అక్కడే చూపించడానికి ఒప్పుకున్నాను. నువ్వు రేపు సెలవు పెట్టు. ఈరోజు రాత్రి బయలుదేరి వెడదాం" అని చెప్పారు. నాన్నగారు, నాకీ పెళ్లి చూపులవి ఇష్టం లేదు. ఇక నుంచి నేను ఎవరి ముందు అలంకరించుకుని కూర్చోలేను. నా పెళ్లి సంగతి కొన్నాళ్లు మర్చిపోండి అంటూ తన అయిష్టతను వెలిబుచ్చింది భవ్య. అన్నీ మాట్లాడుకుని ఇప్పుడు కాదంటే ఎలా తల్లీ? నువ్వు చూపులకు ఒప్పుకుంటావనే నమ్మకంతో వాళ్ళకి మాటిచ్చాను.
నాకేమాత్రం ఇష్టం లేదు. నేనీ పెళ్లి చూపులకు రాను నాన్న అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది భవ్య. అలా అంటే ఎలాగమ్మా భవ్య? నేనేమో పెద్దవాడినయ్యాను. మీ అన్నయ్యలకు వాళ్ళ పనులతో వాళ్ళకి సరిపోతుంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో తల్లీ అంటూ బతిమాలుతున్నారు తండ్రి రాంప్రసాద్. ఇష్టం లేకపోయినా అంతగా అయితే చూసిన తర్వాత కాదని చెప్పొచ్చని ఒప్పుకుంది. అక్కడ రాజేంద్ర తల్లిదండ్రులు కూడా రాజేంద్ర పెళ్లి చూపులకు సన్నద్ధమవుతున్నారు. రాజేంద్ర తండ్రి రమణమూర్తి గారు విజయవాడ వచ్చారు పెళ్లి చూపుల విషయం కొడుక్కు చెప్పడానికి. "ఏరా రాజేంద్ర! నీకో పిల్లని చూశాను. అమ్మాయి ఈ ఊర్లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తుందట. రేపు మంచిదట. చూడ్డానికి రమ్మన్నారు. చూపులు కూడా బందర్‌లోనే ఏర్పాటు చేశారు. నువ్వు రేపు సెలవు పెట్టరా" అంటూ చెప్పుకుపోతున్నారు రమణమూర్తి గారు. "నాన్నగారు, నేనీ పెళ్లి చూపులవి చూడనని ఎన్ని సార్లు చెప్పాను? ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా బాగున్నారా చెప్పండి? నేనిక పెళ్లి చూపులు చూడదలుచుకోలేదు. నువ్వు ముందు పిల్లని చూసి మాట్లాడు. ఈ అమ్మాయి బావుంటదని అందరూ అంటున్నారు. ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? మాకా ఓపికలు చచ్చిపోతున్నాయి. నన్ను వాగించగా బుద్ధిగా పెళ్లి చూపులకు రా. ప్రతిసారి ఇలా చూసిన పిల్లనల్లా కాదనలేను నాన్నా. నీ మనసుని అప్పుడే ఏం చంపుకోనక్కర్లేదు. నీకు ముందు ముందు చాలా జీవితం ఉంది. బుద్ధిగా పెళ్లి చూపులకు రా" అని చెప్పి వెళ్ళిపోయారు రమణమూర్తి గారు. పెళ్లి చూపుల ఘట్టం మొదలైంది. చాలా సింపుల్‌గా తయారైంది భవ్య. తన మనసు ఈ పెళ్లి చూపులకి ససేమిరా ఒప్పుకోవట్లేదు. అయినా బాధని దిగమింగుకొని మౌనంగా ఉంది. మగ పెళ్లివారు ఆటోలో తరలివచ్చారు. "అమ్మ భవ్య, నువ్వు లోపలికి వెళ్ళు" అని భవ్యని ప్రక్క గదిలోకి పంపి వాళ్ళ అత్తయ్య పెళ్లివారిని లోపలికి ఆహ్వానించింది. కాసేపు ఆ మాటలు, ఈ మాటలు అయ్యాక అందరూ పలహారాలు పూర్తి చేశారు. కానీ రాజేంద్ర మాత్రం కొంచెం కూడా ముట్టలేదు. "బావగారు, ఇహ అమ్మాయిని తీసుకురండి" అంటూ రమణమూర్తి గారు తొందర పెట్టారు. భవ్య తలదించుకుని వచ్చి అందరికీ నమస్కరించి కుర్చీలో కూర్చుంది. రాజేంద్ర నానమ్మ, "ఒరేయ్ రాజేంద్ర! అమ్మాయి కుందర బొమ్మలా ఉంది. చూసి ఒకసారి పలకరించరా" అంటూ చేతి మీద గిచ్చింది. అయినా కూడా రాజేంద్ర ముభావంగానే ఉన్నాడు. అటు భవ్య కూడా ఇష్టం లేనట్లుగా మొహం పెట్టింది తప్ప మొహంలో చిరునవ్వనేదే లేదు. ఒక్క రాజేంద్ర తప్ప మిగతా వాళ్ళంతా ఎవరికి వారే మనసులో పిల్ల చూడముచ్చటగా ఉందనుకున్నారు. ఎంతసేపటికి రాజేంద్ర మాట్లాడకపోయేటప్పటికి ఇక తండ్రి, "ఏవండీ రమణమూర్తి గారు, మీ వాడు అమ్మాయిని పలకరించడానికి ఇబ్బంది పడుతున్నట్లున్నాడు. మనమంతా అలా డాబా మీదకి వెళ్దాం" అంటూ అందర్నీ డాబా మీదకి తీసుకెళ్లారు భవ్య తండ్రి. ఇక రాజేంద్ర ఎలాగైనా అమ్మాయికి డైరెక్ట్‌గా చెప్పేద్దామనుకున్నాడు. ఇష్టం లేదని. ఎందుకో ఒక్కసారి తలెత్తి ఆమె ముఖం వంక చూశాడు. అప్పుడే భవ్య కూడా అతని వైపు చూడ్డానికి తలెత్తింది. ఒక్కసారిగా రాజేంద్ర ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అంతే. ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి దగ్గరగా వస్తూ, "ఫోటోకి ఈవిడకి ఏమాత్రం తేడా లేదు. ఫోటోల కన్నా ఇంకా అందంగా ఉంది" అని మనసులో అనుకుని, "మీరు రచయిత్రి భవ్య కదూ?" అంటూ ప్రేమగా చేతులు పట్టుకుని, "నేను మీ రాజేంద్రని. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న నా కలల సుందరాంగి నా ఎదురుగానే ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు నన్నింకా గుర్తుపట్టలేదా?" అంటుంటే, భవ్య కూడా ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి, "రాజేంద్ర గారు" అంటూ ప్రేమని ఆపుకోలేక అతని చేతులు గట్టిగా పట్టుకుని దగ్గరకు తీసుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. "మనం పర్సనల్‌గా కలుసుకోలేకపోయినా, ఇలా పెళ్లి చూపుల ద్వారా ఇరువురి జీవితాలు ఒకటవుతున్నందుకు నాకు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది రాజేంద్ర గారు" అంటూ తన ఇష్టాన్ని తెలియజేసింది. "నాకు అలానే ఉంది. నాతో కొద్ది రోజుల పరిచయానికే ఇంత ఆనందంగా ఉంటే, మీతో నాకు మీ రచనల ద్వారా ఏళ్ల పరిచయం ఉంది. నేను పెళ్లంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను. లేదా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోదాం అనుకున్నాను. అటువంటి దేవత ఇప్పుడు నా సొంతం కాబోతుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి" అంటూ గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. "అబ్బా! ఉండండి ఎవరైనా చూస్తారు" అంటూ తను వచ్చి కుర్చీలో కూర్చుంది. భవ్య డీర్ అప్పుడే సిగ్గుల మొగ్గయింది అంటూ ఇద్దరూ కలిసి పెళ్ళికి పచ్చజెండా ఊపారు.